ఇప్పుడు ఒక 25 years బ్యాక్ అక్టోబర్ 5th రిలీజ్ అయిన శివాని నేను యాక్చువల్గా ఫస్ట్ టైం చూసింది అక్టోబర్ 7th. అది కూడా నేను ఈవినింగ్ షో చూశాను. సో కరెక్ట్గా ఈ టైంకి నేను 25 years బ్యాక్ ఐ వాజ్ ఇన్ ద థియేటర్ వాచింగ్ శివ చూసినటువంటి ప్రేక్షకులు కొన్ని లక్షల కోట్ల మంది ప్రేక్షకుల్లో నేను ఒకడిని. అంతకు మించి నాకు వేరే ఏ అర్హత కూడా లేదు యాక్చువల్గా ఈ డాక్యుమెంటరీ చేయటానికి. గత 25 ఏళ్లుగా ద ఫిల్మ్ హ్యాస్ సీన్ మిరేడ్ ఆడియన్స్ అండ్ somehow the word privilege is very small to express my feeling on this dais. It's a kind of bliss and I'm really short and full of words. And I mean, one thing I can say, I believe in law of attraction. దేన్నైతే మనం బాగా ఇష్టపడి బాగా ఆరాధిస్తూ ఉంటామో అది మనల్ని తన వైపు లాక్కుంటుంది. అలాగే ఎప్పుడో 11 years ఆఫ్ ఏజ్లో ఒక థియేటర్లో ఒక మూవీ చూసి తర్వాత ఈవెన్చువల్గా యాజ్ ద ఇయర్స్ ఫర్ పాసింగ్ ఆన్ ఆ మూవీని మళ్ళీ చూసి ఈ మధ్య యూట్యూబ్లో చాలాసార్లు ఆ మూవీని చూడటం వల్ల దాని మీద ఒక దృక్పథం అనేది ఏర్పడింది. నేనే కాకుండా నాకంటే ఏజ్లో చిన్నవాళ్ళు కూడా ఆ సినిమా చూడటం నాతో మాట్లాడటం వల్ల ఇది ఒక లెజెండరీ సినిమా అన్నటువంటి ఆ కన్విక్షన్కి గురయ్యి ఒక డాక్యుమెంటరీ తీస్తే బాగుంటుంది 25 years అయిన సందర్భంగా అన్నటువంటి ఆలోచనతో నేను ఈ విషయాన్ని రాము గారికి చెప్పడం అండ్ ఈవెన్చువల్గా సుప్రియ గారి హెల్ప్ అండ్ నాగార్జున గారి సపోర్ట్ అండ్ అమల గారి సపోర్ట్ తోటి వీ కుడ్ డూ దిస్ డాక్యుమెంటరీ. ఒక కంప్లీట్నెస్ వచ్చింది వీళ్ళందరి సపోర్ట్ వల్ల. అండ్ ఈ డాక్యుమెంటరీ గురించి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే యూఆర్ వాచింగ్ ఇట్ ఎనీవే. ఒకటి మాత్రం చెప్పాలి, శివ మూవీకి పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఎవ్వరూ కూడా 25 years క్రితం ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళ లేరు నా కళ్ళకి. అందరూ కూడా ఇప్పుడు 25 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఉన్నట్టుగానే ఉన్నారు. రాము గారు అండ్ ఉత్తేజ్ అన్న కూడా యాజ్ ఇట్ ఈస్గా అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే. అండ్ అఫ్కోర్స్ నాగార్జున గారు ఎవర్ గ్రీన్ చెప్పక్కర్లేదు, అమలా మేడం నీడ్లెస్ టు సే. అండ్ భరణ్ గారు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. అండ్ జేడీ గారి గురించి ఎస్పెషల్గా చెప్పాలి. జేడీ గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఈ డాక్యుమెంటరీ చేస్తున్న క్రమంలో ఒక లొకేషన్, ఆ లొకేషన్ అంటే మీకు డాక్యుమెంటరీ తెలుస్తుంది, ఆ లొకేషన్ చూపించే పనిలో ఆయనను పరిగెట్టించారు. అంటే అప్పుడు ఆ స్టడీ క్యాంప్ షాట్ ఎలా తీశారు అన్నది నాకు చెప్పడానికి 3-4 takesలో మొత్తం హీ మేడ్ మీ రన్. ఐ వాజ్ జస్ట్ షాక్డ్ సీయింగ్ హిజ్ స్టామినా లెవెల్స్ where I couldn't run like him. So to close on to conclude, I can say that Shiva is an evergreen entertainer for every audience and for every filmmaker it is a textbook and a guide. Thank you. Now I request to screen the 12 minutes of the documentary. Thank you. ఆ లెజెండరీ సినిమా గురించి సంగతులన్నీ కూడా డాక్యుమెంట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ సినిమాకు పనిచేసినటువంటి ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ తో పాటు ఆ మూవీ చూసి ఇన్స్పైర్ అయినటువంటి అనేక మంది డైరెక్టర్స్ యొక్క అభిప్రాయాలు కూడా సేకరించి ఒక డాక్యుమెంటరీగా చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ డాక్యుమెంటరీ ఎక్స్ప్లోరింగ్ శివ ఆఫ్టర్ 25 years. గేట్ నుంచి బయట రాగానే పరిగెత్తుకుంటూ ఫస్ట్ మీద ఇది ఎవడని పేరు రామ్ గోపాల్. ఇప్పుడు డిసైడెడ్ ఇంటర్వెల్ లో బయటకు వస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళ ఫేస్ ఆడియన్స్ ఫేసెస్ వేర్ లైక్ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఉంటుంది, అలాగా శివకి ముందు సినిమా శివ తర్వాత సినిమా అని అనిపిస్తుంటుంది. అప్పుడు ఫస్ట్ టైం అర్థమైంది అసలు సినిమా అంటే ఏంటి, డైరెక్షన్ అంటే ఏంటి. ఇట్ వాజ్ one of the first Indian movies that we stood, we watched, we got shocked. ఎన్నిసార్లు చూసినా అలా ఝలక్ కనిపిస్తుంది. Shiva was that moment in time where it had an amazing team.
శివ మూవీ చూసి ఇన్స్పైర్ అయిన అప్పటి సామాన్యుల్లో కొంతమంది ఇప్పుడు సుప్రసిద్ధ దర్శకులయ్యి దార్శనికుల స్థాయిలో ఉన్నారు. శివ సినిమా వాళ్ళని ఎలా ఉత్తేజపరిచింది, ఆ మూవీ వాళ్ళ కెరీర్ని ఎలా మలుపు తిప్పింది అన్న విషయాలు వాళ్ళ మాటల్లోనే. వాళ్ళ డైరెక్టర్లు అవ్వాలని రాసుకున్న స్క్రిప్ట్లన్నీ చింపేసుకున్నారు. ఒక రకమైన ఊపు వచ్చింది. ఆ సినిమాని ఇప్పటికీ నేను ఎన్నిసార్లు చూశాను అనేది నాకు లెక్క తెలియదు. అసలు ప్రతిదీ విత్ రీ రికార్డింగ్ చెప్పగలను. శివ ఇంపాక్ట్ ఈ 25 ఏళ్ళ నుంచి ఎవరి మీద పోలేదు. నువ్వు ఈ కాలేజీ హీరోవా? ఇంకో 25 ఏళ్ళు ఉన్న పోదు. నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ కూడా శివ ఉపయోగపడుతుంది నా ఫీలింగ్. మెయిన్ గా శివాలో నేర్చుకున్నది అంటే బిల్డప్. సో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయానండి నేను స్టూడెంట్. షార్ట్స్ మీరు లెంత్ చూసుకుంటే అన్ని అలాగే ఉంటాయి. అక్కడ ఎంత బిల్డప్ షాట్ ఉంది, ఇక్కడ అంతే ఉంటుంది. అక్కడ ఎన్ని క్లోజ్అప్లు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని క్లోజ్అప్లు ఉంటాయి. ఇది వార్నింగా? మనం సినిమా డైరెక్టర్ అవ్వచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కల్పించిందండి శివ సినిమా. చిన్న కుర్రోడు లాంటాడు, డెనిమ్స్ జీన్స్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని డైరెక్టర్ అంటే నమ్మలేకపోయినా. ఒక మినిమం ఐడియా ఉంది ఇలా సినిమా ఎలా ఉండాలనేది. అవన్నీ కూడా కన్సల్టేట్ అయింది శివతో. తర్వాత శివతో రెస్పాన్సిబిలిటీ తెలుసు. తర్వాత ఒక మనిషి ప్యాషనేట్ గా అంటున్నారు, సినిమా అనేది డ్యూటీ కాదు, అదొక బ్యూటీ అని చెప్పాడు. He made, for me, I think he was the first filmmaker who made Indian cinema cool. శివ మూవీలో యాక్ట్ చేసిన రౌడీలు అప్పట్లో పాపులర్ ఆర్టిస్టులు కాదు. వాళ్ళందరికీ శివ సినిమాతోటి గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ వాళ్ళని ఆ మూవీతోటి ఐడెంటిఫై చేస్తారు. శివలో యాక్ట్ చేసినటువంటి ఆ గూన్స్ అందరినీ కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాం. అసలు కెమెరా సినిమా నాకు ఇలాంటి సంబంధమే లేదు. ఇలా కాదు నేర్చుకో అని చెప్పి నాకు ఫైట్స్ నేర్పించాడు ఆయన. పేరే శివ సత్యనారాయణ గా మార్చేశారు. నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అది. గుట్టకు మింగ ఆయన ఇస్ గుడ్ అన్నారు. శివ సమస్తం రాముడి సృష్టి. శివుడికి కేశవుడికి అభేదం కల్పిస్తూ ఒక చిన్న చిన్న డీటెయిల్స్ తో సహా సినిమా చూపించేసాడు. నాకు అద్భుతంగా అనిపించలేదు కానీ కొత్తగా అనిపించింది. అది నిజం మాట్లాడుకోవాలని తెలుసుకుంటే. అనుజీ, ఈ జేడి ప్రతిదానికి మన హెల్ప్ అడుగుతాడు. రైడ్ ఎప్పుడు చూడలేదు. శివ సినిమాలో రాము గారి కన్నా నాగార్జున గారి కన్నా ఇంకో పెద్ద స్టార్ ఉన్నారు. చైన్ ఆఫ్ శివ. మా సినిమాలో ఏ చైన్ అయితే యూజ్ చేశామో అదే చైన్ అండి, కాకపోతే కొంచెం క్లీన్ చేసి నీట్ గా పెట్టాను. శివతో పాటు నాకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన సీన్ సైకిల్ చైన్ సీన్. ఆఫ్ కోర్స్ అది సరిగ్గా ఇక్కడే తీసామండి. టు బి ఎగ్జాక్ట్లీ టు బి ప్రిసైజ్ అక్కడ. It's the same spot where we shot our cycle chain fight అండి. ఇక్కడేనండి ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ లో నన్ను బోర్డు దగ్గర కొడుతూ ఉంటారండి. క్లాస్ రూమ్ లో స్టడీ క్యాంప్ ఫాలో అవుతూనే ఉంటుందండి. మేము ఇద్దరం మళ్ళీ బయటకు పరిగెట్టుకుంటూ అయ్యో మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గానే చెప్పు గురువా. తాళం రాదు మార్చి అయ్యో మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గానే చెప్పు గురువా. తాళం రాదు మార్చి
ఉండడం ఏంటి? మా రూమ్ లేదా? అది కాదురా, నీకు ఇంత స్వార్థం పనికిరాదురా. మళ్ళీ నీకే కాదు, మాకు కూడా ఫ్రెండే. నువ్వు ఇంత చేస్తున్నప్పుడు నీకోసం మమ్మల్ని కొంచెమైనా హెల్ప్ చేయని. ఇంకేం మాట్లాడు. నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కాలనీలోకి ఎంటర్ అవుతా. ఆ కాలనీ గేట్లు ఇలా ఎక్కి లోపలికి జంప్ చేయాలి. అవి యారోస్ మాదిరి ఉన్నాయి ఆ గేట్. ఇవి ఎక్కి ఇలా అన్నప్పుడు అది గుచ్చుకుపోయింది. కిడ్నాప్ చేసే సీన్ తీసినప్పుడు ఫుల్ yes this is the girl I'm going to kill అని అలాంటి సీన్ ఒకటి తీసేటప్పుడు I was like he used to make sure సీన్ అయిపోయిన వెంటనే వచ్చి yes హాయిరా ఎలా ఉన్నావు అని ఫుల్ కూల్ గా ఉండి నాతో జోక్ చేస్తూ ఆడుతూ ఇట్ వాజ్ లైక్ అలా ఫన్ గా హాయిగా గడిచింది. ఇట్ వాజ్ వెరీ ఆసమ్. లెక్కలో ఎక్కాలో తెల్వనోళ్ళు లక్కుతోని లక్షలల్ల మునిగిపోతారు. పుస్తకాలతో కుస్తీలు పట్టేటోళ్ళు సర్కారీ క్లర్కులయ్యి మురిగిపోతారు. అన్నపూర్ణ స్టూడియో, అఖిల నాగేశ్వర గారు, నాగార్జున, రామ్ గోపాల్ వర్మ, ఎస్ గోపాల్ రెడ్డి, తోటతరణి, ఇళయరాజా, దీపన్ చటర్జీ, తర్వాత తోటతరణి గారు, తర్వాత ప్రభు మాస్టర్, సుందరం మాస్టర్, తర్వాత మేనేజర్స్ జానకిరామ్, తర్వాత మాణిక్యరావు, తర్వాత కీస్ హై స్కూల్, కృష్ణానగర్ రోడ్స్, తర్వాత రైల్వే గేట్, తర్వాత మాదాపూర్, మన కృష్ణానగర్ గల్లీలు, తర్వాత నాగార్జున, అమల, తర్వాత కోటా శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతిరావు, రఘువరన్, తనికెళ్ల భరణి, తర్వాత రామ్ జగన్, చక్రవర్తి అండ్ అఫ్కోర్స్ చిన్న, మన గోదూరి మురళి, ఎంతో మంది. అంటే టోటల్ ఆ టైం మిషన్ లో వెళ్ళేసి నాకు వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలనిపిస్తాను. ఇట్ వాజ్ సచ్ ఎ ప్లెజర్. మేము అంత కలెక్ట్ చేస్తుందని అంత ఊహించి నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇట్ జస్ట్ ఐ మీన్ షాటర్డ్ ఆల్ ద మిత్స్ అండి ఇండస్ట్రీలో ఉండేవి. సినిమా ఇలా ఉండాలి అనే దాన్ని క్రిస్ప్ స్క్రీన్ ప్లే, ఫ్యాంటాస్టిక్ సౌండ్, బికమ్ ఎ సెన్సేషన్. కొన్నిటికి ఆ స్మూత్నెస్ కంటే ఆ చిన్న ఇది ఉంటే దట్ ఫీల్స్ దీనికి కొంత మనకి బెటర్ గా సూట్ అవుతుంది అని ఫీల్ అయ్యి అలా చేశాను. ఆ సినిమా నుంచి 7 నాకు తెలిసి 7-8 మంది డైరెక్టర్లు అయ్యారు. ఆ శివాకి అసిస్టెంట్స్ గా పనిచేసిన వాళ్ళు, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. That's what I saw with Ramu. He didn't tell it to me as a story because there's not too much of a story in Shiva to listen to, but he explained it shot by shot. So he would say the camera will come down like that, and I think that's the first time I ever got a narration like that. Shiva was a special film for me as in meeta aspects lo kuda. That was the time I decided Amla will be my life partner. And this is the woman ee ammayito జీవితం అంతా గడపాలి అని డెసిషన్ తీసుకుంది ఆ టైంలోనే. నాకేమైనా జరిగితే అందరికన్నా నష్టపోయేది నువ్వే. నా దారి మార్చుకోమని అడుగుతావని చాలాసార్లు అనుకున్నాను, కానీ నువ్వు ఎప్పుడూ అడగలేదు. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. నా కెరియర్ కి ఒక మైల్ స్టోన్ అంటారే, లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అంటారే, ఈ శివ ఇన్ మై కెరియర్ అండ్ ఇన్ మై లైఫ్ ఆల్సో, పర్సనల్ లైఫ్, బోత్ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ. శివ డిడ్ దట్ ఫర్ మీ. నాకున్న విజన్, నాకున్న అండర్స్టాండింగ్, నాకున్న ఒక క్రియేటివ్ ప్యాషన్ అది ఏదైతే ఉందో, ఇఫ్ దట్ ఈస్
వాట్ కేమ్ ఫ్రమ్ దిస్, దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చి, ఒక బేస్ ఇచ్చి, ఫౌండేషన్ ఇచ్చి అలాంటి ప్రోడక్ట్ బయట పట్టడానికి 100% క్రెడిట్ ఓన్లీ గోస్ టు నాగార్జున. వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సిరాశ్రీ గారు. నిజంగా ఈ అద్భుతమైన డాక్యుమెంటరీని మాకు అందించినందుకు నిజంగా చాలా చాలా ఈ 12 నిమిషాలు చూస్తుంటే నేను చాలా ఇంట్రెస్టింగ్గా కన్ను తిప్పుకోకుండా ఉంది. సో మరి ఆ 1.5 hour మొత్తం డాక్యుమెంటరీ చూస్తే కనుక ఆ ఫీలింగ్స్ మనం బయటకి ఎక్స్ప్రెస్ చేయలేంది నిజంగా. సో మరి శివ సినిమాలో నానాజీగా ఓ అద్భుతమైన పాత్రను పోషించి మనందరినీ అలరించడమే కాకుండా ఎంతో సూపర్ డైలాగ్స్ కూడా అందించినటువంటి శ్రీ తనికెళ్ళ భరణి గారి వేదికపైకి వచ్చి వారి అనుభవాల్ని ఆనందాన్ని మనతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. నమ శివాయ. మాటలు లేని క్షణాలు అంటూ ఉంటాయి ఇలాంటివి. ఎందుకంటే 25 ఏళ్ళు అప్పుడే అయిపోయాయా అని అందరికీ అనిపిస్తున్న క్షణంలో it was a very special film for me also as a writer and actor. First shot చేసిన ఉత్తరక్షణం భవానీ హౌస్లో నేను నిలబడి ఉంటాను. ఇలాగా ఎవరో భవానీని కలవడానికి వస్తాడు. ఒకటే డైలాగ్ చిన్నది, ఏంటి అని అడగాలి. నేను ఆ వాకింగ్లో ఆ ఏంటి అనేది మర్చిపోయాను. వచ్చి దగ్గరికి వచ్చి అన్నా కట్ ఓకే అన్నాడు. నేను డైలాగ్ మర్చిపోయాను. డైలాగ్ ఎందుకు, అక్కడ కన్వే అయిపోయింది కదా. ఇంక వెంటనే ఓ పని చేయండి, మీరు పెన్ను మూసేయండి అన్నాడు వర్మ. సో ఇట్స్ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ. ఇప్పటికి కూడా నిన్నో మొన్న అయినట్టు ఫస్ట్ మా ఇంట్రడక్షన్లో చెప్పినట్టు, సో నేను ఐ రోట్ 4 lines ఆన్ మై ఎక్స్పీరియన్స్. అది చదివేసేసి పాతికేళ్ల క్రితం పరమ కొత్త ట్రెండ్ శివ, 25 ఏళ్ల క్రితం పరమ కొత్త ట్రెండ్ శివ, ఇంకా కొనసాగుతోంది వర్మగారి హవా. నాగార్జున తెంపినట్టి ఆ సైకిల్ చైను, నాగార్జున తెంపినట్టి ఆ సైకిల్ చైను, ఫైటింగులు జరుగుతుంటే కురిసిన ఆ రైను, కిడ్నాపులు చేస్తుంటే మధ్య నుంచి ట్రైను. హ్యాట్స్ ఆఫ్ టు ఆర్జీవి, ఎంత గొప్ప బ్రెయిను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్కసారి సినిమా టీం మొత్తం, మన శివ గ్రేట్ టీం మొత్తం ఒక్కసారిగా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి, జస్ట్ ఒక గ్రూప్ ఫోటో కోసం. యాక్చువల్గా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టింగ్ చిత్రంగా నిలిచిందండి. మరి ఈ సినిమాకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారి సంగీతాన్ని అందించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ట్రెండ్ సెట్టింగ్ చిత్రానికి ఒక ట్రెండ్ సెట్టింగ్ సంగీతాన్ని అందించారు మన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారు. అలానే ముఖ్యంగా ఇందులో ఈ సినిమాలో ఒకరి గురించి మాట్లాడుకోవాలండి. భవానీ అనే ఒక అద్భుతమైన పాత్రలో మనందరినీ ఎంతగానో అలరించినటువంటి వ్యక్తి రఘువరన్ గారు. ఆయన నిజంగా ఈరోజు మనందరితో పాటు ఉంటే సెలబ్రేషన్స్తో ఇంకా కలకల్లాడిపోతూ ఉండేది. కానీ దురదృష్టవశాత్తు మన మధ్య లేరు. ఆయన మన గుండెల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారు.
సో మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తూ మాచిరాజు పాత్రలో మనందరినీ ఎంతగానో అలరించినటువంటి సీనియర్ నటులు, ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయే నటులు, సెంటిమెంట్నైనా విలనిజాన్నైనా ఎంతో చక్కగా పండించే నటులు మరెవరో కాదు, శ్రీ కోటా శ్రీనివాసరావు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. శివ తలుచుకుంటే నాకు అసలు ఆ సినిమా నేను ఎలా చేశానో కూడా నాకు తెలియదు. అంత తొందరగా అయిపోయిందండి. ఒక్క రోజు యాక్ట్ చేశాను. నేను ప్రసాద్ అంటున్నా, హైదరాబాద్ చెన్నైలో విజయవాహిని స్టూడియోలో 786 పిక్చర్ చేస్తున్నా. మధ్యలో ఒక ఆయన వచ్చి, ఏమండి రామ్ గోపాల్ వర్మ గారు మీకోసం వచ్చారు అన్నాడు. సాయంకాలం ఒక 3:30-4 అట్లా. రామ్ గోపాల్ వర్మ గారిని మెడ్రాస్ ఏంటి ఆయన రావటం ఏంటని సరే నేను ఆశ్చర్యపోయాను. సరే వెళ్ళాను. బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన 3 ముక్కలండి. కోటగారు మీతో క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నాను. 1 డే వర్క్ ఉంటుందండి, మార్నింగ్ ఫ్లైట్కి వస్తే ఈవినింగ్ ఫ్లైట్కి పంపించేస్తాను, మీరు చేయాలి అన్నాను. అదేం బాబు తప్పకుండా చేస్తాను అన్నాను. చేస్తానండి అన్నాను. సార్ దాన్ని తగ్గట్టుగానే మాణిక్యరావు అని అప్పుడు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉండేవాడు. అతను సరే టికెట్ వేశాడు. వెళ్ళానండి. రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు. పొద్దున్నే హోటల్కి వచ్చి ప్యాంట్ షర్ట్ విప్పి తెల్ల లుంగి, అప్పట్లో నేను తెల్ల చొక్కా తెల్ల లుంగి కాలర్లోంది వేసుకొస్తూ ఉండేవాడిని షూటింగ్లకి, అంటే ఫ్రీగా ఉంటుందని. వచ్చాను అన్నపూర్ణ స్టూడియోలో ఆఫీస్లో షూటింగ్. ఏం చేయాలి అర్థం కాక నేను ఏమన్నా మేకప్లు వద్దండి అన్నారు. సరే కాస్ట్యూమ్ ఏంటి అన్నాను. రాముగారు ఇటు వచ్చి ఏంటి అన్నారు. కాస్ట్యూమ్ ఏంటి బాగానే ఉంది కదా, వచ్చి కూర్చోండి అన్నాడు. కాస్ట్యూమ్ ఎందుకండి, ఇప్పుడు మీరు వేసుకుని బాగానే ఉంది కదా రండి అన్నాడు. సరే ఆఫీస్ రూమ్లో ఈయనేమో అటు ఇటు ట్రాలీ మీద రైల్వే డిపార్ట్మెంట్ కూడా తిరుగుతున్నాడు రెడ్డి గారు. రైల్వే ట్రాక్లో తిరుగుతున్నాడు. నాకు అప్పుడు అనిపించింది అన్నిసార్లు తిరుగుతున్నాడు కళ్ళు తిరగవా అని. ఇండస్ట్రీకి వచ్చిన కొత్త 89. సరే వెళ్ళని అయిపోయిన తర్వాత కుర్రాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారంటరా, ఏంటి ఆ మాత్రం చేయలేరా పిచ్చోళ్ళారని ఏదో తిట్టాలి. ఏదో చెవులు ఎట్టు అనుకుంటూ మామూలుగా చెప్పాను. ఓకే అన్నాడు ఆయన. అసలు నేను యాక్ట్ చేసినట్టు కూడా తెలియదు నాకు. ఓకే అన్నాడు. నాకేమో ఆశ్చర్యం వేసింది, ఇదేంట్రా అని. అయిపోయింది. తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే లొకేషన్ షిఫ్ట్ అన్నారు నాగార్జున గారు. ఫస్ట్ టైం నాగార్జున గారితో ఫేస్ టు ఫేస్ చూస్తున్నా. పైగా డైలాగు ఏంట్రా ఈ డైలాగ్ వచ్చింది అనుకున్నాను. డోర్ దిగగానే ఎదురుకుండా ఉంటాడు. శివ అంటే నువ్వా, మరి చిన్న కుర్రాడువయ్యా అన్న డైలాగ్. శివ అంటే నువ్వా, మరి చిన్న కుర్రాడువయ్యా, చాలా చిన్న కుర్రాడువయ్యా అని డైలాగ్ మామూలు క్యాజువల్గా చెప్తుంటే కొట్టగారు అలాగే చెప్పేయండి అన్నాడు. మళ్ళీ అయిపోయింది. ఓకే కట్ అన్నాడు. అయిపోయిందండి. ఈ 2 సాయంకాలం భోజనం చేసాం. కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర అన్నారు. ఏమైనా డైలాగులు ఉన్నాయి. రఘువారిని పిలిచారు. అతను అప్పటికే కొంచెం టిట్టు వణుకుతున్నాడు. మెళ్ళనేమో ఇదేంటి తుళ్ళు కూడా పెట్టి బెల్ట్ పెట్టి ఉరియాలి. నమ్మ ఏమిట్రా బాబు అనుకున్నాను నేను. కొత్త ఇండస్ట్రీ ఇట్లా పట్టుకోకూడదు. ఏమంటే మీరు మామూలుగా భోజనం చేస్తుంటాడు అటు నొక్కేస్తాడు అన్నాడు. మీరు డైనింగ్ టేబుల్లో తింటూనే ఉంటారు, అది నొక్కేస్తాను అన్నాడు. అసలు నాకేం తెలియదు. నాటకాలు వేసుకునేది వచ్చినవాడిని. అసలు ఆ ఫైట్లు గిట్లు ఎట్లా చేస్తారో కూడా తెలియదు. ఆడు కట్టక్కనంటే అన్నాడు. నాకు వేలెట్టు పెడతాను కూడా సందు లేదు. కానీ నేను ఎంత భయపడ్డానో. కానీ గ్రేట్ యాక్టర్ అండి రఘువరను. ఈ వెనకాల వాడు వేళ్ళెట్టు అడ్డం పెట్టాడు. ఈ అరిచే అడ్డం పెట్టేసి లాగుతున్నాడు అనమాట. నాకు ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. అలాగా అప్పుడు సినిమా రిలీజ్ అయిందండి. రిలీజ్ ముందు నాకు ఇప్పటికీ గుర్తు, గుడ్ లక్ థియేటర్లో షో వేశారు హైదరాబాద్, చెన్నైలో, మెడ్రాస్లో. మా ఇంటి దగ్గరగా ఉండేది. కృష్ణవంశీ గారు కూడా వచ్చారు దానికి. అప్పుడు వర్క్ చేశారో మరి ఏం తెలియదు కానీ మొత్తానికి వీళ్ళంతా వచ్చారు.
సినిమా అయిన తర్వాత కోట గారు మీ అభిప్రాయం ఏంటండి అన్నారు. నిజంగా సార్ నా నోటముటి వచ్చింది. సక్సెస్కి దీని యొక్క కొలమానం ఏంటో తెలియకుండా అంత సక్సెస్ అవుతుంది అన్నానండి. అలాగే ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఇందాక వారెవరో మాట్లాడినట్టుగా తరతరాలకి నిజంగా చెప్పాలంటే ఒక సోషల్ పిక్చర్స్లో మనకు ఒక మాయాబజారు అలాంటి సినిమాలు ఎలాగ మనకి కొన్ని పిక్చర్స్ ఉండిపోయినాయో రామ్ గోపాల్ వర్మ గారు చేసినటువంటి శివ సినిమా మాత్రం చాలా గొప్పగా నిలిచిపోయిందండి, నిలిచిపోతుంది కూడా, దానికి క్వశ్చన్ లేదు. సరే ఇందాక చెప్పినట్టు రామ్ గారు ఎంత ఓపెన్ మైండ్ అండి అయింది. దానికి ఇళయరాజా గారి గురించి ఎంత గొప్పగా చెప్పారు చూడండి. ఆ యాక్సెప్టెన్స్ అందరికీ ఉండదండి. ఇక పెద్ద వింత ఏంటంటే నాకు ఇండస్ట్రీలో అప్పటికి ఇప్పటికి తెలియంది, నాగార్జున గారు అప్పుడు కూడా అట్టగా ఉన్నాడు. కనీసం నాకు కాలు నొప్పి అని వచ్చిందండి. అసలు మనిషికి ఏమీ లేదు, అంటే గ్లామర్ అట్టాగే ఉన్నాడు మనిషి. అమలు గారు సీక్రెట్ అంటే మాకు తెలియదు కానండి, మొత్తానికి చక్కటి అసలు ఆ చక్కటి చిరునవ్వు ఇది ఎంత పైగా నుండి రామ్ గోపాల్ వర్మ గారిది చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు కానివ్వండి. నాకు బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆయన సినిమాల్లో మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుందండి. అసలు ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. శివలో ఉంది, గాయంలో ఉంది. అలాగా మీరు ఏ సినిమాని తీసుకోండి ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఆ ఫ్యామిలీ డ్రామా ఉంటమే ఆ సినిమాకి చాలా గొప్ప సినిమా. ఇందా డైలాగ్ చూడండి, నాతో ఉంటే మా అందరికంటే కూడా నీకే ఎక్కువ రిస్క్. ఎంత నీట్గా ఎంత క్లియర్గా ఉంటుంది డైలాగ్ కూడా. రాసిన వారు అంత గొప్పగా రాశారనుకోండి, చెప్తున్నాను నేను, అంత గొప్పగా ఉంటుంది. తర్వాత ఈ సినిమాతో నేను నేర్చుకున్నది నిజంగా యథార్థంగా డయాస్ మీద ఉండి చెప్తున్నాను, క్యాజువల్ యాక్టింగ్ అంటే ఏమిటో నాకు తెలిసింది ఆ సినిమానండి. ఫ్యాక్ట్ ఐఎమ్ టెల్లింగ్. నేను అసలు అంతవరకు నాటకాలు డ్రామాటిక్ కదా, కొంచెం రూపాయి పావలా చేయటం కదండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాటకం అనేటప్పటికీ అలా వెళ్ళిపోయిన కొద్దీ నేను ఫేడ్ అయిపోతాను కదా. అందుకని నా మొహం కనపడటం కొసెట్టా ఊపి చేతులు ఎత్తి అవి అరిచి చేసి నాన్న బీభత్సం చేస్తాం. అంటే ఈ సినిమా చూసిన తర్వాత నేను నిజంగా డబ్బింగ్ చెప్పేప్పుడు అనిపించిందండి, ఈ కళ్ళు అవి 35 mm కనపడుతుంటే క్లోజులో అమ్మని అమ్మ ఎంత తేడా ఉందిరా ఈ సినిమాలో. మనం నేర్చుకోవాల్సిన క్యాజువల్ ఏంటంటే సినిమా అనేది నాటకం అనేది అంత చేస్తే ఎంత కనపడుతుంది, సినిమా ఎంత చేస్తే అంత కనపడుతుంది. కాబట్టి ఇది నేర్పాడు రామ్ గోపాల్ వర్మ గారు అనుకున్నాను నేను. శబాస్ అనుకున్నాను. అప్పటికిప్పటికి అదే అనుకుంటున్నాను అనుకోండి. ఇంత గొప్ప అవకాశం ఇచ్చి 25 సంవత్సరాలు గడిచినాయంటే ఎవరికి, నాకైతే ఆశ్చర్యంగానే ఉందండి. అందరికీ కూడా అందరూ నటించినటువంటి సోదరులు సోదరిమణులు అందరికీ కూడా చక్కగా అందరం ఒక ఫ్యామిలీ లాగానండి. నిజంగా రాము గారు అంటే ఏమిటో ఒక నిజంగా చెప్తున్నాను, ఆ పిక్చర్ నుంచి యాక్ట్ చేసినటువంటి కో డైరెక్టర్లు కానీ, డైరెక్టర్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డైరెక్టర్లు కానీ, ఏ రకంగా ఎవరైనా సరే ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే ప్రతి వాళ్ళు రాముని తన ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతారు. రాము గారు మన రాము గారు మన రాము గారు అనుకుంటారు. అది నిజంగా ఆయన చేసుకున్న అదృష్టం అండి, మా అదృష్టం కూడా. కాబట్టి ఆయన ఇంకా మళ్ళా ఇంకొక ట్రెండ్, ఆయనకే ఇంకో ట్రెండ్ ఆయన క్రియేట్ చేయాలని మరొకసారి కోరుకుంటూ, రామోతులం కాదురా రాము గారు సెకండ్ పార్ట్ 2 తీసినట్టుగా ఇది కూడా రాము గారు పార్ట్ 2 అలాగే ఏదైనా ఇంకో ట్రెండ్ క్రియేట్ చేసి కలకాలం చరిత్రలో నిలిచిపోవాలని, మనం అందరం కూడా అలాంటి సినిమాల్లో మనం యాక్ట్ చేయాలని మన గర్వకారంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.